ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवी गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्तुषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ। ఈరోజు భగవద్ధామము, భగవంతుడి యొక్క ధామము, భగవద్ధామము ఎలా ఉంటుంది అనే అంశం పైన ఈరోజు మనము తెలుసుకుందాము. శాస్త్రములు, ఆచార్యులు ఏ విధంగా అయితే చెప్పారు దాని ప్రకారంగా మనము ఈరోజు దీని గురించి తెలుసుకుందాము. ఇక భగవద్ధామము ఎలా ఉంటుంది అంటే, ఎక్కడైతే వైషమ్యము లేదో దాన్ని భగవద్ధామము అంటారు. అంటే వైషమ్యములు లేనివి వైకుంఠములు. కుంఠములు అంటే వైషమ్యములు అంటే కష్టములు. ఇక ఆధ్యాత్మిక జగత్తులో వైషమ్యములు ఉండవు, వైవిధ్య పూర్ణమై ఉంటుంది. ఇది వైకుంఠం అంటే వైవిధ్య పూర్ణము, తర్వాత వైషమ్యము లేనిది వైకుంఠము. దీనికి విరుద్ధంగా ఉన్నట్టి భౌతిక జగత్తు వైషమ్య పూర్ణము, అంటే ఎక్కువగా వైషమ్యాలు ఉంటాయన్నమాట. ఇక వైవిధ్యము కూడా చాలా ఉంటుంది. కాబట్టి కానీ మనమంతా ఏమనుకుంటామంటే, ఇక్కడ ఈ భౌతిక జగత్తు వచ్చేసి సర్వసామాన్యంగా మనకు ఈ జగత్తు యొక్క వైవిధ్య పూర్ణము మనకు కనిపించదు. వైవిధ్యము పూర్ణముగా ఉంటుంది. కాబట్టి సాధువు, గురువు, శాస్త్రము యొక్క వచనాల ద్వారా దివ్య చక్షువులతో అంటే శాస్త్ర చక్షువులతో దర్శించినప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క లోపము, తర్వాత ఆధ్యాత్మిక జగత్తు యొక్క దివ్యత్వము మనకు అవగతము అవుతాయన్నమాట. ఈ జగత్తులో గోచరించే వైషమ్యము గురించి గమనిస్తే మనకు పుత్రుడు, మిత్రులు, కలత్రము అంటే భార్య, బంధువులు, తర్వాత ఆది ఇక మిగిలిన వారు అందరూ యొక్క వారితో ఎవరితోనైనా అది తప్పదు. ఏది వైషమ్యం అనేది. ఎందుకంటే ఇక్కడ వైషమ్యము
నేను గొప్ప, నువ్వు గొప్ప. నువ్వు తక్కువ, నేను ఎక్కువ అనే వైషమ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సోదరుల మధ్య కలహాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కలహాలుంటాయి. బంధువుల మధ్య కూడా కలహాలు ఉంటాయి. కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి. వర్ణాల మధ్య కలహాలు, వర్గాల మధ్య కలహాలు, రాష్ట్రాల మధ్య కలహాలు, దేశాల మధ్య కలహాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇవే ఎప్పుడూ మనకు కనిపిస్తాయి మరియు వినిపిస్తాయి. కాబట్టి అవి మనకు సామాన్యంగానే కనిపించవచ్చును. అంటే ఇదంతా ఈ భౌతిక జగత్తు ఇలానే ఉండాలేమో అని, ఇదంతా సర్వసామాన్యము అని మనకు అనిపిస్తుంది, కనిపిస్తుంది. కానీ ఈ విధమైన వైషమ్యాలు ఎందుకు కలుగుతున్నాయి అనే ప్రశ్న జ్ఞాన వికాసంతోనే కలుగుతుంది. కాబట్టి మనమంతా కలియుగంలో ఇక్కడ ఉండేవాళ్ళమంతా అజ్ఞానంలో ఉండేవాళ్ళం కాబట్టి, ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే జ్ఞాన వికాసంతో కలుగుతుంది. ఎందుకు మనం ఇలా ఉన్నాం? దీనికి కారణం ఏమిటి? అటువంటి వైషమ్యము లేనట్టి స్థానము ఏదైతే ఉందా అని మనం ఆలోచిస్తే గనక అదే వైకుంఠము. వైషమ్యాలు ఉండవు కాబట్టి కలహాలు, చింతలు అక్కడ అసలు ఉండవు. ఇక వైవిధ్యాన్ని గురించి చర్చిస్తే అది ఈ జగత్తులో ఎంత మాత్రం కనిపించదు. ఏది? ఆధ్యాత్మిక జగత్తులో. వైషమ్యాలు, వైవిధ్యాలు ఏమైనా ఉంటాయా అంటే అస్సలు ఉండవు. కానీ దుర్భాగ్యవశాత్తుగా మనకు ఈ భౌతిక జగత్తు వైవిధ్యపూర్ణముగాను, భగవద్ధామము వైవిధ్య రహితంగాను తోస్తాయి. ఇక్కడ శాస్త్రం గురులు చెప్తున్నారు. లేకపోతే భగవద్ధామానికి వెళ్ళాలని మనము ఎందుకు తీవ్రంగా ప్రయత్నించడం లేదు? ఇక్కడే ఏదో పెద్ద సుఖంగా ఉందని అనుకుంటాం. గీతలో భగవంతుడు చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము, అంధకారబంధురము, అశాశ్వతము అని ఎంత చెప్పినా కూడా ఈ భౌతిక జగత్తు యొక్క వైవిధ్యపూర్ణము కానీ, మరి భగవద్ధామము వైద్య రహితంగా ఉంటుంది అని కానీ మనకు అర్థం కాదు. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళాలా అని చెప్పేసి మనం అనుకోమనమాట. కాబట్టి ఇవి 2 వ్యతిరేకంగా మనం అర్థం చేసుకుంటున్నాం. నిజానికి ఎందుకు మనసా, వాచా, కర్మల పనుల ద్వారా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి అనే నైజాన్ని మనం ఎందుకు ప్రదర్శిస్తాము? అశాశ్వతమైన జగత్తులో, అశాశ్వతమైన దేహాలతో, అశాశ్వతమైన బంధాలతో అనంతకాలాన్ని గడిపే బదులు శాశ్వత జగత్తులో అంటే ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వత దేహాలుతో శాశ్వతమైన భగవత్ సేవలో ఆ భగవత్ సేవా సంబంధంలో నిలవగోరేవాడే పరమ భాగ్యవంతుడు. ఇది ఆలుబిడ్డలు మాయ, సంసారము మాయ, ఇది మాయా జగత్తు అని చెప్పేసి ఇక్కడ మనము ఎంత విన్నా కూడా మళ్ళీ ఇక్కడ ఏం వైవిధ్యం లేదు అనుకుంటున్నాం అనమాట. కాబట్టి వైవిధ్యాలు ఇక్కడ ఉన్నాయి. వైషమ్యాలు ఇక్కడ ఉన్నాయి. అయినా ఈ వైషమ్యంలోనే అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. మురికి కాలువల దగ్గర మరి ఆ స్లమ్ ఏరియాలో నివసించే వాడికి ఆ మురికి కాలువ యొక్క కంపు సర్వసాధారణంగా మారిపోయి వాడికి ఆ ఆ కంపులాగా కనిపించదనమాట. అదే కొత్తగా ఆ ప్రాంతానికి ఎవరైనా వేరే ప్రదేశం నుంచి వచ్చి ఉన్నవాడికైతే గనక ఆ మురికి కాలువలలో ప్రవహించే ఆ మురుగునీరు యొక్క కంపు చాలా ముక్కు పుటములు దద్దరిల్లేగా ఉండి దద్దరిల్లి విధంగా అనుభవం తెచ్చుకొని అక్కడి నుంచి తొందరగా పారిపోతాడు ఆ వ్యక్తి. అదే మరి ఈ భౌతిక జగత్తులో ఉండే జీవులు ఆ విధంగా మురికి కూపం దగ్గర ఉండి అలవాటు పడినట్టు ఆ స్లమ్ ఏరియాలో ఉండే ప్రజల యొక్క
ప్రజాజీవనం లాగా ఈ భౌతిక జగత్తు యొక్క జీవనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భాగ్యవంతుడు ఎవరు అని చెప్పేసి చెప్తున్నాడిక్కడ. శాశ్వతమైన దేహముతో, శాశ్వతమైన జగత్తులో, శాశ్వతమైన భగవత్ సేవా సంబంధములో నిలవ కోరేవాడే పరమ భాగ్యవంతుడు. ఇక బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనాతన, సనక, సనాతన, సనందన, సనత్కుమారులు ఒకేసారి యథేచ్ఛగా సంచరిస్తూ భగవద్ధామాన్ని అంటే వైకుంఠ లోకానికి చేరుకున్నారు. ఇక్కడ భగవద్ధామము అంటే వైకుంఠము. ఆ వైకుంఠములు కూడా కోట్ల సంఖ్యలో ఉన్నాయి. మనముండే ఈ భౌతిక జగత్తు అంటే బ్రహ్మాండము, ఈ 14 లోకాలు ఉండే ఈ బ్రహ్మాండం కూడా కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇది భౌతిక జగత్తులో చీకటి ఆకాశములో ఉండే బ్రహ్మాండాలివి. మరి ఆ భగవంతుడి యొక్క ధామాలు అంటే వైకుంఠాలు అయితే శాశ్వతంగా వెలుగులో ఉండే, వెలుగు జగత్తులో ఉండే, ఆధ్యాత్మిక జగత్తులో ఉండే లోకములు. వైషమ్యములు లేనివి, వైవిధ్యములు లేనివి అయినటువంటి లోకము వైకుంఠములు. ఇక వైకుంఠానికి ఒకసారి బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు, మన బ్రహ్మకు 4 తలలుంటాయి కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ అంటారు. 4 ముఖాల నుంచి నలుగురు మానసపుత్రులు ఉద్భవిస్తారు. మొట్టమొదటగా బ్రహ్మదేవుడికి. వారే సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారులు. ఇక యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని యొక్క వరాన్ని పొంది యథేచ్ఛగా విహరించే శక్తి, జ్ఞానము వాళ్ళకి భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి వాళ్ళు మొట్టమొదట నిరాకార బ్రహ్మమును ఉపాసించిన వారు కాబట్టి తర్వాత భగవద్ధామాన్ని వెళ్ళాలా, సందర్శించాలా అని చెప్పేసి భగవద్ధామాన్ని అంటే వైకుంఠములోనికి చేరుకున్నారు. అక్కడ పురుషులందరూ ఎలా ఉన్నారంటే అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉండే వాళ్ళంతా ఎట్లుంటారు ఇక్కడ వివరిస్తున్నారు ఇక్కడ. అక్కడ పురుషులందరూ ఇంద్రియ భోగ వాంఛ లేకుండా హరిసేవలో నెలకొని ఉన్నారు. కాబట్టి పురుషులంతా ఎట్లున్నారంటే ఇంద్రియ భోగ వాంఛ ఏదైతే ఉందో ఈ భోగాలు పైన ఇష్టం లేకుండా కేవలము హరి అక్కడ వైకుంఠంలో ఉండేది ఎవరు అంటే వైకుంఠానికి పాలకుడు ఎవరంటే హరి, శ్రీహరి. కాబట్టి ఆ హరి యొక్క సేవలో నెలకొని ఉన్నారు. వారు చతుర్భుజాలు కలిగిన వారు. వాళ్ళకి ఎన్ని భుజాలున్నాయి? 4 భుజములు. పీతాంబరధారులు అంటే పట్టు పీతాంబరములు ధరించి ఉన్నారు. హరిసేవకు అన్యమైన కార్యము లేనివారు. వారు హరిసేవకని తప్ప ఇంకొక కార్యము వాళ్ళకి అక్కడ లేనే లేదు. తాము చేసేది కార్యాలకు ప్రతిఫల వాంఛ లేనివారు అయి ఉన్నారు. వారు చేసేది ఏవైతే కార్యాలున్నాయో వాటికి మన ప్రతిఫలాలు ఆశించము. అదే మనకు భౌతిక జగత్తులో మనం చేసే చిన్న పనికి ప్రతిఫలాన్ని ఆశిస్తాము. ఆ ప్రతిఫలం మేమే అనుభవించాలని చెప్పేసి అంటాం. కర్మబంధంలో చిక్కుకొని వెళ్తాం. అది చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ ఆ లోకంలో పరమ మంగళకరమైన పెక్కు వనాలు కలిగి ఉండి అక్కడ ఉన్నట్టి వృక్షాలు కల్పతరువులుగా ఉంటాయి. అంటే అవి కోరిన కోరికలను తీర్చగలిగినట్టి సామర్థ్యం కలిగినట్టి తరువులు అంటే వృక్షములు కల్పవృక్షములుగా ఉంటాయి. ప్రతి వృక్షము ఒక కల్పవృక్షమే. ఆధ్యాత్మికముగా మూర్తిమంతము అయినందున అవి అన్ని ఋతువులలోనూ ఫలపుష్ప భరితాలై ఉంటాయి. అంటే మామిడి పళ్ళు వసంత ఋతువులో వచ్చినట్టు
మరి ఆయా ఋతువులలో ఆయా ఫలములు భౌతిక జగత్తులో వచ్చినట్లు వేరు వేరు ఋతువులలో వేరు వేరు ఫలములుగా కాకుండా ఇక్కడ ఋతువులతో సంబంధం లేకుండా అన్ని ఋతువులలో వచ్చే విధంగా 6 ఋతువులలో ఏవైతే పండ్లు, పూలు, ఫలాలు వస్తాయో, ఆ విధంగా ఫలపుష్ప భరితాలై ఉంటాయి. ఆ తరువులు, ఆ వృక్షములు. వైకుంఠ వాసులు తమ భార్యలను కలిసి తమ భార్యలతో కలిసి విమానములో ప్రయాణిస్తూ భగవద్గుణ కర్మలను గానం చేస్తున్నారు. ఇక్కడ చూడండి. వారు నారాయణ పార్షదులు. అంటే ఈ విధంగా భగవంతుని యొక్క శరీరం లాంటి శరీరాన్ని పొంది ఉంటారు వాళ్ళు. భగవంతుడు అంటే శ్రీహరికి కలిగిన నా చతుర్భుజాల మాదిరిగా వీళ్ళకి గూడా 4 భుజాలు ఉంటాయన్నమాట. కాబట్టి వారి భార్యలు కూడా మరి లక్ష్మీదేవి మాత ఏ విధంగా అయితే అందంగా ఉంటుందో, సుందరంగా ఉంటుందో, అటువంటి వారే ఉంటారు. వారి యొక్క ఆహ్, వైకుంఠంలో ఉండే వైకుంఠవాసుల యొక్క భార్యలు కూడా. వారితో కలిసి విమానములో ప్రయాణిస్తూ ఏం చేస్తారు వాళ్ళు? సినిమా పాటలు పాడుకోరు మనలాగా. ఏం చేస్తారంటే, భగవద్గుణ కర్మలను గానం చేస్తుంటారు. అందుకే కలియుగంలో సినిమా పాటలు పాడిన వాళ్ళ గతి ఏమవుతుందంటే, నరకానికి వెళతారు అని జెప్పేసంటారు. ఆ విధంగా దివ్యగానములో తన్మయులై ఉన్నప్పుడు వారు సుగంధభరితమైన మాధవీ పుష్ప సౌభరములను కూడా పట్టించుకోరు. ఆ విధంగా ఎంతో దివ్యంగా తన్మయత్వంతో ఉండి వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ వాళ్ళకు భరితమైన అనేక రకాల యొక్క పుష్పముల యొక్క సౌరభం, మంచి సువాసన వస్తూ ఉంటుంది. అయినా గూడా వాటిని వాళ్ళు పట్టించుకోరు. అదే మనమైతే అబ్బా! ఎంత బాగుంది ఈ మల్లెపూల వాసన అని జెప్పేసి అంటారు. కాబట్టి సంపెంగ, జాజి కాబట్టి ఇవన్నీ మాధవి పుష్పాల యొక్క సౌరభం ఉంటే సువాసన, మంచి వాసన, ఎంతో మనోహరమైన వాసన వస్తూ ఉంటుందనమాట. అయినా పట్టించుకోరు. ఆ వాసన మనం కాదు తీసుకోవాల్సింది. అది ఎవరు సమర్పించాలి? శ్రీహరికి సమర్పించాలి అనే భావనలో సేవకా భావంతో ఉంటారనమాట వాళ్ళు. అంటే హరిగుణ కీర్తనలో వారికి ఇంద్రియ భోగ వాంఛయ్య కలగదు. చూడండి. హరి యొక్క కీర్తనలో నిమగ్నమై ఉంటారు ఎల్లప్పుడు కాబట్టి, మరి వారికి ఆ హరిగుణ కీర్తనలో వారు ఇంద్రియ భోగ వాంఛనే మరిచిపోతారన్నమాట. అక్కడ ఆ వైకుంఠంలో. హరికీర్తనలో విక్షేపము వారికి ఎంతమాత్రం నచ్చదు. చూడండి. క్షణము కూడా హరికీర్తన, హరిగానము చేయకుండా విక్షేపాన్ని కలిగించరంట వాళ్ళు. వాళ్ళకి ఏమాత్రం అటువంటి ఇష్టముండదు. ఎంత మాత్రం ఇష్టముండదంట. ఆ విధంగా అంతరాయం కలగడానికి ఆ కీర్తనలో. అక్కడ పరమానందముతో హరిగుణ గానము చేయడమే తప్ప, ఇంద్రియ భోగ వాంఛ ఎవ్వరి మధ్యలోనూ తలెత్తదు. కాబట్టి ఎల్లప్పుడూ నిరంతరము అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే అనన్యమైన చింతన చేస్తూ ఉంటారంట. ఆ చింతన ఏదంటే హరి యొక్క గుణం యొక్క గానము. కాబట్టి అది తప్ప ఇంద్రియ భోగ పైన వారికి మదిలో ఎటువంటి తలంపు రాదనమాట. అసలు మనస్సులో కూడా వాళ్ళ మనస్సు ఆ విధంగా ఉంటుందనమాట. ఇంద్రియ భోగవాంఛను ఆ మనస్సు ఎప్పుడూ మనస్సు కూడా ఆలోచనకు చేయడానికి లేకుండా ఆ విధంగా భగవంతుని సేవలో ఉంటుంది ఆ మనసు. ఆ జగత్తులో ఉన్నట్టి మరి మనం అక్కడుండే మరి వైకుంఠ వాసులు ఒకటేనా అంటే కాదు. అక్కడుండే పశువులు, అక్కడుండే పక్షులు, అక్కడుండే వృక్షములు, తర్వాత అక్కడుండే జీవజాలములు కూడా అన్నీ దివ్య స్వరూపములే. అక్కడ ఉండే తుమ్మెద కావచ్చు, అక్కడ ఉండే పుష్పం కావచ్చు, అక్కడుండే పండు కావచ్చు, అక్కడుండే ఆకులు కావచ్చు, అక్కడుండే చెట్లు కావచ్చు, అక్కడుండే పక్షులు కావచ్చు, అక్కడుండే పశువులు కావచ్చు. ఇవన్నీ
ఆ జీవజాలమంతా దివ్య స్వరూపాలే. కాబట్టి భౌతిక కాదది. భౌతిక జగత్తులో పశుపక్షాది యోనులు పాపజీవునులైన జీవులకు ఘోరమైన శిక్షగా కల్పించబడతాయి. కాబట్టి అక్కడ, ఇక్కడ మనకైతే ఎప్పుడూ ఇంద్రియ వాంఛ పైన ఉండేసి, మరి ఆయా పశువులు, పక్షులు, తర్వాత వృక్షముల యొక్క యోనులలో మనము పాప జీవన న జీవనంలో మళ్ళీ, మళ్ళీ మరి జన్మలెత్తి మళ్ళీ ఆ పాప యోనులలో పుట్టి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఉంటామనమాట. కానీ వైకుంఠములో అటువంటి రూపములు భగవంతుని ఆనందం కొరకు ఉంటాయి. కానీ అక్కడుండే వృక్షాలేంటి? అక్కడుండే చెట్లేంటి? అక్కడుండే పక్షులేంటి? ఈ భౌతిక జగత్తులో ఉండే వృక్షాలు, పక్షులు, జంతువులు లాగా కావనట అవి. అవి ఎంతో పరమ పవిత్రమైనవి. అవి ఎల్లప్పుడూ భగవంతుని సేవలోనే ఉంటాయి. ఇక్కడో వాళ్ళ యొక్క ఇంద్రియ భోగాల యొక్క లాలసలో ఉంటాయన్నమాట. అవే పక్షులు, అవే పక్షి జాతులు ఏవైతే మనము ఇక్కడ చెప్పుకుంటాన్నామో, ఈ భౌతిక జగత్తులో పశుపక్షాది వాళ్ళు, వృక్షములు ఆ విధంగా ఉంటాయి. కానీ వైకుంఠములో అటువంటి రూపములు భగవంతుని ఆనందం కొరకు ఉంటాయి. కాబట్టి వైకుంఠములో అవన్నీ వచ్చేసి భగవంతుని ఆనందం కొరకు ఉంటాయన్నమాట. తుమ్మెద భగవంతుని ఆనందం కోసం. పుష్పము భగవంతుని ఆనందం కోసము. ఫలములు భగవంతుని యొక్క ఆనందం కోసము. హంస భగవంతుని యొక్క ఆనందం కోసము. పులి భగవంతుని యొక్క ఆనందం కోసము. ఆ విధంగా జంతువులు, పశుపక్షాదులు అన్నీ కాబట్టి అవి కూడా మూర్తిమంతములై తమ తమ రూపముల ద్వారా భగవంతుని సేవలో నెలకొని ఉంటాయి. అంటే అక్కడ పశుపక్షాదులకు, ఇతర లోకవాసులకు భేదము లేనే లేదు. కాబట్టి అవి కూడా అక్కడ పశుపక్షాదులకు, అక్కడుండే ఆ లోకవాసులకు భేదం లేదు. అందరూ ఒకటే. ఎందుకంటే ప్రజా అని చెప్పేసి శబ్దం చెప్పినట్టు అంతా జీవులే. కాబట్టి భృంగరాజు అంతా ఆధ్యాత్మికమే వైకుంఠంలో. అంతా హరినామమే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే హరికీర్తనే, హరినామమే అక్కడ ఉంటుంది. భృంగరాజు గొంతెత్తి హరికథను గానం చేసినప్పుడు పావురములు, కోయిలలు, నెమళ్ళు వంటి ఇతర పక్షులు తమ కోలాహలాన్ని ఆపి ఆ భగవన్నామ మహిమను వినడానికి ఉత్సాహాన్ని చూపుతాయి. అంటే భృంగరాజం గొంతెత్తి హరికథ చెప్తుంటుందన్నమాట. చెప్తున్నప్పుడు వేరే పక్షులన్నీ నిశ్శబ్దంగా ఉండి ఆ భంగం కలిగించుకుంటా కోలాహలాన్ని ఆపేసి మరి ఆ భగవన్ మహిమ ఆ భృంగరాజము చెప్పేది వినడానికి ఉత్సాహపరుస్తాయన్నమాట పక్షులు కూడా. ఇక మందారము, చంపకము, పున్నాగము, పారిజాతము వంటి సుగంధ పుష్ప చెట్లు తులసి చెట్టు యొక్క విశేష వైభవాన్ని ఎరిగి ఉంటాయి. అంటే విశేషమైన పుష్పములు ఉన్నాయి. ఎంతో గొప్ప సుగంధాన్ని కలిగి ఉంటాయి. అయినా కూడా అవన్నీ మనము తులసి దళముల కంటే, తులసి చెట్టు కంటే పెద్దగా విశేషవంతమైన మనం కాదు. ఎందుకంటే భగవంతుడు తులసి అంటే ఇష్టపడతాడు. కాబట్టి అది ఆ తులసి ఎంతో వైభవాన్ని, విశేష వైభవం కలిగి ఉంది. కాబట్టి మనము ఆ వైభవాన్ని అవన్నీ గుర్తిస్తాయన్నమాట. కాబట్టి అందుకే సుగంధ పుష్పపు చెట్టు వైకుంఠములో తులసి చెట్టుకు విశేష గౌరవాన్ని ఇస్తుంది. అక్కడ చెట్లు కూడా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటాయి. ఇక్కడో వైషమ్యాలతోటి కదా! నేను పెద్ద, నువ్వు చిన్న, నేనెక్కువ, నీవు తక్కువ, నా మతము, నీ కులం నీ మతము, నా దేవుడు, నీ దేవుడు అని చెప్పేసి ఎప్పుడు కీచులాటలాడుకుంటూ కలహాలు అంటే కొట్లాటలు ఆ! చేస్తూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఈ విధంగా నరకాన్ని అనుభవిస్తున్నాం మనమిక్కడ. ఇది దుఃఖాలయం కాబట్టి. అటువంటి దివ్య స్థితి చెట్టు మధ్యే కావచ్చును, వైకుంఠవాసుల మధ్యే కావచ్చును, పక్షుల మధ్యే కావచ్చును, ఇక దేని మధ్యైనా కావచ్చును. ఇది వైకుంఠం అంటే. అక్కడ ఉన్న సమస్తము హరి సేవోన్ముఖతను కలిగి ఉండడమే దానికి కారణము. అంటే ప్రతి ఒక్కరూ
ఆ భగవంతుడు హరి యొక్క సేవలో సేవోన్ముఖులు అంటే ఉన్ముఖత సేవములో నియుక్తము అయి ఎప్పుడు ఆ సేవ చేయాలనే భావనతో ఎప్పుడు మనసారా హరిసేవ చేయాలని చెప్పేసి భావనతో ఉండడమే దానికి కారణము. వైకుంఠవాసులు మరకత కనక నిర్మితమైన విమానాలలో తమ పత్నులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కూడా వారి సరససల్లాప సొగసులచే వికారాన్ని పొందరు. చూడండి, ఇక్కడ వైకుంఠవాసులు సారూప్య సాధ్యము, సారూప్య ముక్తి అంటే భగవంతుని యొక్క రూపం లాంటి రూపాలు కలిగి ఉన్నప్పుడు, మరి భగవంతుని యొక్క పత్ని, హరి యొక్క పత్ని లక్ష్మీదేవి ఏ విధంగా అయితే ఎంతో మనోహరమైన సౌందర్యం కలిగి ఉంటుందో, అటువంటి మరి వారి యొక్క పత్నులు, వైకుంఠవాసుల యొక్క పత్నులు కూడా లక్ష్మీదేవి లాగా ఎంతో సౌందర్యవతులుగా ఉంటారు. మరి అంత ఉన్నా కూడా వాళ్ళు మరకత మాణిక్యములు, తర్వాత బంగారముతో మరి వజ్రవైడములతో నిర్మితమైన విమానాలలో తమ భార్యలతో కలిసి వాళ్ళు ప్రయాణిస్తుంటారనమాట. అప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉండే సరసల్లాపాలు, సొగసులచే ఏదైనా వికారాన్ని పొందుతారా? కామ వికారాన్ని అంటే పొందరనమాట వాళ్ళు. ఎందుకంటే సమస్త సౌఖ్యాలు లభించగానే భౌతిక జగత్తులో మనిషి వెంటనే మైథున భోగాన్ని వాంఛిస్తాడు. ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నాడు. అదే వైకుంఠం కాకుండా భౌతిక జగత్తయితే గనక ఏమవుతుంది తెలుసా? ధనం ఎక్కువుంది. బాగా మంచి ఆహారం దొరికింది. బాగా మంచి పడుకోవడానికి ఏది హిరణ్య కశిపం అంటే బంగారు పరుపు దొరికింది. ఏమవుతుంది? మంచి అందమైన భార్య ఉంది. కాబట్టి కామ వికారాన్ని పొందుతాడనమాట ఇక్కడ భౌతిక జగత్తులో. కాబట్టి మైథున భోగాన్ని వాంఛిస్తాడు ఈ భౌతిక జగత్తులో. కానీ అక్కడో అసలు ఆ ఆలోచనే రాదు. ఆ మనసు అసలు అటువంటి తుచ్చమైన ఆలోచన అస్సలు చేయదనమాట. ఈ భౌతిక జగత్తులో జీవుని కట్టి పడవేసేది ఏదంటే కట్టి పడవేస్తుంది. బంధనం. కట్టి పడవేయడం అంటే బంధించుతుంది. ఏమిటండి? మైథున భోగమే. పగలంతా కష్టపడి పని చేసిన వ్యక్తి రాత్రి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మైథున సుఖాన్ని కోరుకుంటాడు. ఇది ప్రతి ఒక్కడు చేసే పని ఇది. అందుకే దానితో బంధితుడవుతున్నాడు. దానితో ఏమవుతాడు వాడు? బంధితుడవుతాడు. కానీ వైకుంఠ లోకములోని విశేషం ఏమిటంటే వైకుంఠ వాసులు ఎంతటి భోగభాగ్యాలలో ఉన్నప్పటికీ తమ చెంతనే అత్యంత సౌందర్యవతులైన తమ పత్నులు ఉన్నప్పటికీ వారు సరసల్లాపాలు చేసినప్పటికీ కామ వికారాన్ని పొందరు. అక్కడ మన్మథ వికారము చెల్లనే చెల్లదు. మన్మథ వికారము చెల్లనే చెల్లదు. ఆహా! ఎంతటి అద్భుతమైన వాతావరణము! స్త్రీ పురుషుల జంట స్వాభావికముగానే ఆకర్షణీయముగా ఉంటుంది. వైకుంఠములో అటువంటి జంట కామవికార రహితంగా హరిసేవలో నిమగ్నమై ఉండడం వలన మరింత ఆకర్షణీయముగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళెప్పుడూ అందంగానే ఉంటారు. వాళ్లకు మనలాగా ముసలితనము ఇవన్నీ ఉండవనమాట. అంధవికారము ఇవన్నీ ఉండవనమాట. ఎప్పుడు యవ్వనవతులుగా ఎంతో సౌందర్యంగా, ఎంత ఆహ్లాదంగా ఉన్నప్పటికి కూడా వాళ్లకు ఆ హరిసేవలో కామ భోగ వాంఛలు అస్సలు కలగవు. వైకుంఠములో అటువంటి జంట కామరహితముగా హరిసేవలో లగ్నమై ఉండడం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాబట్టి ఎంతో ముచ్చటగా ఉండే జంటలు లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ వాళ్ళు హరిసేవలో నిమగ్నమై ఎంతో ముచ్చటగా కనిపిస్తుంటారనమాట వాళ్ళు. కాబట్టి ముచ్చట కలిగిస్తుంది. ఆకర్షణీయంగా కనిపిస్తారు వాళ్ళంతా. కృష్ణాత్మానాం నరజ అదదుర్మస్వభాధయైః అని భాగవతంలో చెప్పబడింది. కృష్ణ ఆత్మానం నరజ దుస్మ యాధ్యాయే అని అంటే కృష్ణగత
చిత్తులైనందున వైకుంఠవాసుల హృదయాలలో కామవికారము లేదు అని దాని అర్థం. కాబట్టి రజోగుణంగా ఎప్పుడైతే ఆ గుణం ఎప్పుడైతే అక్కడ ఉండవు వైకుంఠాలలోని. సత్వ, రజో, తమో గుణాలు అస్సలు ఉండవు. శుద్ధ సత్వ గుణంలో ఉంటారు వాళ్ళంతా అక్కడ వైకుంఠవాసులంతా. కాబట్టి వైకుంఠవాసుల హృదయములలో కామవికారము లేనే లేదు. వారి హృదయాలలో నిండి ఉన్నది ఒక్క భగవత్ ప్రేమయే. ఎవరి ప్రేమ? కృష్ణ ప్రేమ. భగవత్ ప్రేమ. అదొక్కటి తప్ప మిగతాది వాళ్ళ హృదయములో ఏది లేదు. కాబట్టి వైకుంఠంలో పురుషులు చతుర్భుజులై విష్ణు రూపములో గోచరించినట్లు వనితలు లక్ష్మీ రూపిణులై ఉంటారు. కాబట్టి సారూప్య ముక్తి అంటే రూపం ఎటువంటిది? విష్ణు రూపం ఉంటుంది వాళ్ళు. మరి వాళ్ళ భార్యలకు లక్ష్మీదేవి రూపిణులై ఉంటారు వాళ్ళు. అందుకే బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తారన్నమాట. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తారన్నమాట. అంటే లక్ష్మీదేవిలు సహస్ర శతకోటి లక్ష్మీదేవుల యొక్క సేవలో ఎప్పుడు అక్కడ ఉండే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ విష్ణు భగవానుడు ఎప్పుడు సేవించబడుతూ ఉంటాడు. కాబట్టి వైకుంఠ భాషితులైన ఈ లక్షలాది లక్ష్మీ గణమే విష్ణు పత్నులు కారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? వైకుంఠ వాసుల పత్నులే వీళ్ళంతా వీళ్ళు. వీళ్ళు ఎట్లా ఉంటారు వీళ్ళు? లక్ష్మీ దేవిలాగా ఉంటారు. అందుకే మనము సౌందర్యవతివైన ఒక యువతి కనిపిస్తే తల్లి లక్ష్మీదేవి యొక్క కళతో ఉట్టిపడినట్టు ఎంతో అందంగా ఉంది ఈ అమ్మాయి, ఈ యువతి అని చెప్పేసి అంటాం. కాబట్టి వాళ్ళంతా ఎవరంటే లక్ష్మీలే. కాబట్టి ఆ విధంగా వైకుంఠవాసుల యొక్క పత్నులు కూడా ఎంతో సుందరంగా ఆ విధంగా ఉంటారు. వీరు కూడా భగవత్ సేవలోనే నెలకొని ఉంటారు. వీళ్ళు కూడా ఎవరి సేవలో ఉంటారు? భగవత్ సేవలో నెలకొని ఉంటారు. వారందరూ తమ కాలి అంద్యలు గల్లు గల్లుమని మ్రోగుచుండగా వయ్యారంగా నడుస్తూ తమ చేతులలోని పద్మములను విలాసముగా తిప్పుతూ అక్కడ ఉన్నట్టి చలవరాతి కుడ్యాలను శుభ్రపరుస్తూ ఉంటారు. కాబట్టి కాళ్ళకు మరి గజ్జెలుంటాయి. ఎంతో సుందరంగా నడుస్తూ ఉంటారు. మరి చేతులలో పద్మాలుంటాయి. ఆ పద్మాలతో వైకుంఠం యొక్క కుడ్యాలను శుభ్రంగా చేస్తూ ఎప్పుడూ శుభ్రపరుస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడైతే శుభ్రం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వస్తుంది. ఎక్కడైతే అశుభ్రం ఉంటుందో అక్కడ దరిద్ర లక్ష్మి వస్తుంది అని చెప్తారు గదా! ఆ విధంగా అక్కడ ఎప్పుడు శుభ్రపరుస్తూ ఉంటారనట అక్కడ ఉండే ఆ స్త్రీలు. కాబట్టి నిజానికి ధూళి సోకినప్పుడు మాత్రమే శుభ్రపరచడం అనే పని కలుగుతుంది. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నాడు. భౌతిక జగత్తులో అయితే ఇవన్నీ దుమ్ము, ధూళి ఇవన్నీ కలుషితాలు ఉండేవి కాబట్టి ఇది కలుషిత లోకం కాబట్టి ఇక్కడుంటాయి కానీ వైకుంఠంలో అటువంటివి ఏమి ఉండవు. కాకపోతే అక్కడ వాళ్ళు శుభ్రపరిచినట్టు చేస్తారు. అక్కడ శుభ్రమే ఉంటుంది. అశుభ్రత అసలు ఉండదు. కాకపోతే అది భగవత్ ప్రేమగా, భగవత్ సేవగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ అయినా తమ సేవా తత్పరతను ప్రదర్శించుచు ఆ వనితలు సేవారతులై ఉంటారు. భగవదనుగ్రహాన్ని పొందడమే వారి లక్ష్యం కనుక ఇక లక్ష్మీదేవి తన ఉద్యానవన సరస్సు తటాకములో భగవానుని తులసీ దళములతో అర్చిస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఏం చేస్తుంది? తులసి దళాలు తీసుకొని తన భర్త అయిన విష్ణువుని ఆరాధిస్తూ ఉంటుంది. అక్కడ భగవానుని అర్చిస్తూ ఆమె నిర్మల సరోవర జలములో తన సుందర వదనాన్ని తిలకిస్తూ ఉంటుంది. అక్కడ ఎంతో తన యొక్క సుందరమైన ముఖాన్ని ఆ సరోవరంలో తిలకిస్తా ఉంటుంది. ఎవరు? లక్ష్మీదేవి. భగవంతుని చుంబనముచే ఆమె వదనము మరింత సుందరంగా అవుతుంది. భగవంతుడి యొక్క చుంబనంతోటి విష్ణువు యొక్క చుంబనంతో మరింత అందంగా మారుతుంది ఆ లక్ష్మీమాత యొక్క వదనం. భగవంతునిలో లేని లక్షణము స్వభావ జీవులలో ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి భగవంతునిలో ఉండే లక్షణమే అది. ఆ చుంబనం అనేది. కాబట్టి భార్యాభర్తల నడుమ ఆ విధంగా ఉంటుంది. అంతేకాని అక్రమమైన వాటిపైన వారిది కాదిక్కడ. కాబట్టి భగవంతుడి యొక్క లో లేని లక్షణము స్వభావ జీవులలో ఎలా ఉంటుంది చెప్పండి అని క్వెషన్ మార్క్ అనమాట. అందుకే అయితే భగవంతునిలో కనిపించినప్పుడు ఏదైనా సరే
దివ్య నైజముతో అలరారుతుంది. కానీ అదే విషయము జీవుని పట్ల ద్వారా ప్రకటమైనప్పుడు వికారంగా మారుతుంది. కాబట్టి కృష్ణుడు గోకులములో వెన్న దొంగ అంటే ఎంతో దివ్యంగా ఉంటుందనమాట. అదే ఒక పిల్లవాడు ఒకరింట్లో వచ్చేసి ఏదైనా దొంగతనం చేసినాడనుకోండి. ఏమైపోతున్నది? వికారము. ఈ నీకెక్కడ దాపురించిందిది? నువ్వప్పుడే దొంగ విద్య నేర్చుకుంటున్నావా? చిన్న పిల్లవాడివి అని చెప్పేసి అంటారనమాట. అంటే ఇది వికారం ఇది. జీవుడు చేస్తేనో వికారము. భగవంతుడు చేస్తేనో వైవిధ్యం. కాబట్టి వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆ వెన్న తర్వాత పాలు యొక్క దొంగతనం, నవనీత చోరుడుగా ఉన్నప్పుడు యొక్క ఆ లీల ఎంతో మనోహరంగా, ఆనందంగా భక్తులు గానం చేస్తూ తన్మయంతో ఆ భగవంతుని యొక్క ప్రేమలో మునిగిపోతారు. అందరూ ఆ చోరలీలను విని బుద్ధజనులు శ్రీకృష్ణుడు గోకులంలో వెన్నను దొంగిలించారు కదా! అప్పుడు గోకుల వాసులు ఆనందించారు గదా! ఇప్పుడు కూడా ఆ చోరలీలని బుద్ధజనులు ఆనందిస్తున్నారు. అదే కదా! ఆనందం అంటే. అందుకే వారు నవనీత చోర వెన్న దొంగ అని కీర్తిస్తూ ఆనందిస్తారు. బ్రజే ప్రసిద్ధం నవనీత చోరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఓ కృష్ణ నీకు నమస్సులయ్యా అని చెప్పేసి చెప్తారనమాట. అందరూ కీర్తిస్తారు. కానీ వేరే ఇతర చోరుని నామాన్ని జపిస్తే మనకు ఆనందం కలుగుతుందా? లేదు. ఆనందం కలగదు. దొంగతనం చిన్నదైనా, పెద్దదైనా ఎవరికీ ఈ భౌతిక జగత్తులో నచ్చదు. అదే ఆధ్యాత్మిక జగత్తుకు, భౌతిక జగత్తుకు ఉన్న తేడా. కాబట్టి కృష్ణుడు గోకులం అంటే ఆధ్యాత్మిక జగత్తది. మనదో భౌతిక జగత్తు. ఇక్కడ దొంగతనం చేస్తే జైల్లో వేసేస్తారు. హరే కృష్ణ. అయినా దుర్భాగ్యవశాత్తుగా జనులు వైకుంఠలోక వర్ణనను చర్చించక వినరానట్టివి, బుద్ధిని మోహపరిచేవి అయిన గ్రామ్య విషయాలను వినడానికే ఇష్టపడతారు. ఇక్కడ చూడండి ఆచార్యులు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు. దుర్భాగ్యమే గదా! దుర్భాగ్యవశాత్తు ఏం చేస్తున్నారంటే జనులు వైకుంఠలోక వర్ణనను చర్చించరన్నమాట. పనికిరాని సినిమా విషయాలు మాట్లాడడానికో, పనికిరాని రాజకీయ విషయాలు మాట్లాడడానికో, కాబట్టి ఆ గ్రామ్య విషయాలంటారు వాటిని. కాబట్టి దాన్ని అటువంటి విషయాలు పనికిరానివి చర్చించడానికి ఇష్టపడతారు. ఆ వినరానటివి ఏవైతే ఉన్నాయో అటువంటివి చర్చిస్తారు. వైకుంఠ లోక వర్ణనను చర్చించడానికి వింటారా అంటే వినరారు. బుద్ధిని మోహపరిచేవి అయిన గ్రామ్య విషయాలకు చేయడానికి వినడానికే, మాట్లాడడానికి ఇష్టపడతారన్నమాట. వైకుంఠలోక చర్చను విడిచి వైషమ్యలోక చర్చను పట్టుకునేవారు అంధకార బంధురమైన ప్రాంతాలకు త్రయపడబడతారు. కాబట్టి శాస్త్రము, గురువులు, ఆచార్యులు చెప్తున్నారు. ఎవరైతే వైకుంఠ వాసుడి యొక్క చర్చ అంటే ఆ వైకుంఠ లోకం యొక్క చర్చను ఎవరైతే చర్చించక వైషమ్యలోక చర్చ ఏది గ్రామ్య విషయాలు మాట్లాడడానికి ఇష్టపడి ఉంటారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎక్కడికి పోతారు? అంధకార బంధురమైన ప్రాంతాలకు తేయబడతారంటే అతల, వితల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలకు. రసాతల, పాతాళ లోకాలు. అధోలోకాలు ఉన్నాయి గదా! ఆ లోకాలలో జన్మ తీసుకోవాల్సొస్తుంది. హరే కృష్ణ. అయినా సనకాది మునులు కూడా ఇక్కడ ఏమంటారంటే వైకుంఠలోక చర్చకు మానవ జన్మ పరమోత్కృష్టమైన అవకాశం ఉంది. కాబట్టి
వైకుంఠలోక చర్చ ఏదైతే చేస్తామో, ఇప్పుడు మనం చెప్పుకునే వైకుంఠలోక చర్చనే కాబట్టి, ఇటువంటి చర్చ ఎవరైతే చేస్తారో, అటువంటి మానవ అటువంటి చర్చ చేసే మానవ జన్మలో ఉండే వాళ్ళు పరమోత్తమమైన అవకాశము పొందుతారు. అంటే ఉన్నత లోకాలు, ఆధ్యాత్మిక లోకాలకు, ఆధ్యాత్మిక ఆకాశం, వెలుగు ఆకాశంలో ఉండే వైకుంఠాలకు వెళ్తారు అని చెప్తున్నారు. ఇక సనకాది మునులు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ. సనకాది మునులు ఆ విధంగా తమ యోగ బలంతో వైకుంఠ లోకానికి చేరి, దాని అద్వితీయ శోభను దర్శించి అపూర్వమైన ఆనందాన్ని పొందారు. వాళ్ళు చూశారు, భగవద్ధామాన్ని వెళ్లారు. అక్కడ వైకుంఠం యొక్క ఆహ్, అద్వితీయమైన శోభను చూసి దాన్ని దర్శించి 2 కళ్ళారా దర్శించి అపూర్వమైన ఆనందాన్ని పొందారు. వారు వైకుంఠపురి యొక్క 6 ద్వారాలను దాటి 7వ ద్వారాన్ని సమీపించారు. ఇక వైకుంఠానికి మొత్తం 7 ద్వారాలుంటాయన్నమాట. శాస్త్రంలో చెప్పినట్టు. 6 ద్వారాలు దాటేసి 7వ ద్వారాన్ని సమీపించినాక ఆ 7వ ద్వారం ఆవల శ్రీకృష్ణ భగవానుడు మరి లక్ష్మీమాతతో కలిసి అక్కడ లోపల ఉంటారు. భగవద్ దర్శన లాలసులైన ఆ మునులు 6 ద్వారాల శోభనైనా తిలకించలేదు. వాళ్ళకు ఎంతో శోభాయమానంగా ఉండేది అయినప్పటికిని, వాళ్ళ యొక్క మనసులో ఆతురత ఏముంది తెలుసా? ఎప్పుడు మేము భగవంతుని దర్శించాలా అనే ఆ లాలస, ఆ కోరిక ఉంది గాబట్టి, ఆ బలమైన కోరిక లాలస అంటే. దానివల్ల దర్శిన్ అవన్నీ వాళ్ళు చూడలేదు. అబ్బా! ఎంత అందంగా ఉంది. ఓహ్! ఇదంతా మరకత మాణిక్యాలు, వైడూర్యములు, ఇంకా బంగారము, ఇంకా ఏంటి చాలా ఎంతో సుందరంగా, శోభాయమానంగా ఉంది. ఇదెంత ఖర్చు పడిందో, ఇది ఎన్ని కోట్లవుతాయో అని ఇవన్నీ భౌతిక లెక్క లేకుండా వాళ్ళు అసలు అటువంటి దాన్ని అసలు పట్టించుకోకుండా నేరుగా భగవద్ దర్శనంలోనే లీనమై ఉన్నారు. భగవత్ ప్రేమలో ఉండి ఆ దర్శనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళన్నీ చర్చించుకోలేదు. కాబట్టి తిలకించలేదంట. ఎప్పుడు శ్రీమన్నారాయణుని దర్శనం కలుగుతుందా అని పరమోత్సాహంతో వారు ముందుకు సాగుతున్నారు. ముందుకు సాగుతున్నారు. 6 ద్వారాలు దాటి వెళ్ళేదారులు. ఎవరికైనా శ్రీమన్నారాయణుడు వైకుంఠ ధామంలో ఉండే భగవంతుడి యొక్క దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని చెప్పేసి వాళ్ళు మనసులో నిరంతరం తలుస్తూ వచ్చినారనమాట. వయసులో శివుని కన్నను పెద్దవారే అయినను బాలురుగాను, దిగంబరులుగాను కనిపించసాగారు. ఇక బ్రహ్మదేవుడు యొక్క చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి 4 ముఖాల నుంచి నలుగురు మానసపుత్రులు. ఈ నలుగురు చెప్పాం గదా! సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు అని చెప్పేసి 4 పుత్రులు ఉద్భవిస్తారు గదా! మానసపుత్రులు. మరి వీళ్ళు పెద్ద అన్నమాట. తర్వాత వీళ్ళు వేల సంవత్సరాలు తపస్సు చేసేసి తిరిగి వచ్చేస్తారన్నమాట. ఎట్లుంటారు? ఇక్కడ చెప్పారు చూడండి. ఎలాగా ఉన్నారని ఇక్కడ చెప్పారు వీళ్ళు? బాలురు. 5 ఏళ్ల బాలురుగానే ఉంటారు. శరీరం పెరగనివ్వలేదు వాళ్ళు. వాళ్ళకిష్టం లేదు శరీరం పెరగడం. తర్వాత దిగంబరులు. ఏం పెట్టుకున్నారు? 5 ఏళ్ల పిల్లవాడు చెడ్డీ వేసుకుంటాడా? నిక్కర్ వేసుకుంటాడా? వేసుకోడు గదా! ఆ విధంగా దిగంబరంగా కౌపీనం మాత్రమే పెట్టుకొని ఉన్నారంతే వాళ్ళు. ఆ విధంగా ఉన్నారు. కనిపించినారనమాట. కనిపించారు. కానీ వాళ్ళకేమో శివుడి కంటే పెద్దవాళ్ళు వీళ్ళు. మహాదేవుడున్నాడు గదా! వీళ్ళు ఈ చతుష్కుమారులు బ్రహ్మ వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళకి చెప్పాడు. బాలురుగా ఉంటారు వాళ్ళు. 5 ఏళ్ల వయసు బాలురుగానే ఉంటారు. మీరు వెళ్లి తపస్సు చేసి రండి. భగవంతుడి యొక్క దయను పొందిరండి అని చెప్పి చెప్తారనమాట. విష్ణువు యొక్క దయను పొందిరండి అని జెప్పేసి. వెళ్తారు, తపస్సు చేస్తారు. వాళ్ళకు బ్రహ్మజ్ఞానం తెలుసు. ఈ భౌతిక జగత్తులో పెళ్లి చేసుకొని ప్రజాపతులుగా మారి మరి సంసార లంపటంలో మునిగిపోయి బంధంలో చిక్కుకోరాదని జెప్పేసి భావన చెంది వాళ్ళు దేహాన్ని పెరగనీయలేదు. 5 ఏళ్ల బాలురుగానే ఉంటారనమాట. దిగంబరులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ భావనలో ఉన్నారు కాబట్టి ఈ ఆ విధంగానే ఉంటారు. కానీ వయసులోనేమో శివుడి కంటే పెద్దవాళ్ళు.
చిన్న పిల్లలుగా ఉన్నారు. దిగంబరులుగా ఉన్నారు. అలాగే కనిపిస్తారు వాళ్ళు. ఇప్పటికి అలాగే కనిపిస్తారు వాళ్ళు. దాటిన 6 ద్వారాలు లాగానే ఏడవ ద్వారాన్ని కూడా వారు దాటబోయారు. ఇంకేంటి 6 ద్వారాలయిపోయినాయి. ఏడో ద్వారం దాటాలి గదా! అక్కడ ఎవరున్నారు? చతుర్భుజ రూపంలో ఇద్దరు ద్వారపాలకులున్నారు. వాళ్ళే జయ విజయులు. ఈ సనకాది మునులు చిన్న బాలురని అడ్డగించినారు. నారాయణుని చెంతనే సంసేవ్యులు. కాబట్టి సనకాది మునులు నారాయణుని చేతనే సంసేవ్యులు కాబట్టి తన తలంపుగా నారాయణుని ద్వారపాలకులు ఆ మునులను అడ్డగించారు. వీళ్ళేమనుకోలేదు వైకుంఠం గదా! వైషమ్యం ఉండదు గదా! చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని చెప్పి తారతమ్యం ఏముండదు ఇక్కడ. దర్శనం పంపిస్తారు. వైకుంఠ వాసుల యొక్క దర్శనానికి పంపిస్తారు. ఆ! నారాయణునికి దర్శనం వెళ్ళొచ్చు. మనం చూడొచ్చు అని చెప్పేసి అనుకోని ముందుకు వెడుతున్నారు. కానీ ఎప్పుడైతే ఈ జయ విజయులు అడ్డగించారో ద్వారపాలకులు, ఆ మునులు అడ్డగించి వారిని కోప్ కోపాన్ని కలిగించారు. "ఏ పిల్లలు పక్క జరగండి" అని చెప్పేసి తోసేసారనమాట. అప్పుడు వీళ్ళకి కోపమొచ్చేసింది. దానితో మునులకు కోపమొచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పూర్ణత్వాన్ని సాధించిన మహామునులకు కోపమేమిటి అని కొందరు వాదిస్తారు. ఆ! పూర్ణోత్తం గదా! పొందినవాళ్ళు గదా! మరి అట్లా గొప్ప పురుషులకి, అట్లా మునులకి ఆ! ఏమైనా కోపం రావచ్చా? ఇదేమైనా న్యాయమేనా? మరి కోపాన్ని జయించాలి గదా! అంటారనమాట. కానీ కాదు. చూడండిక్కడ. కానీ వారి వాదన ఎంత మాత్రం సమర్థనీయం కాదు అంటున్నాడు ప్రభుపాదులు. సామాన్యుని కోపానికి, మహనీయుని కోపానికి ఎంతో తేడా ఉంది. సామాన్యుడో స్వార్థమైన భౌతిక విషయానికి సంబంధించిన వస్తువు యొక్క సేవ దొరకనప్పుడు, అందనప్పుడు అప్పుడు కోపం వచ్చేది. అది వేరు. భగవంతుని యొక్క దర్శనమనేది ఎంతో మహిమాన్వితమైనది. ఇది దానితో మనం ఎప్పుడు పోల్చరాదు. భోగవాంఛకు అడ్డు తగిలినప్పుడు సామాన్యునికి కోపం వస్తుంది. చూడండి. భోగవాంఛ అది. కానీ మహనీయునికి భగవత్ సేవలో లేదా భగవద్ దర్శనంలో అంతరాయం కలిగితే కోపం వస్తుంది. కాబట్టి మొదటి దానికి కామము కారణమైతే, రెండవ దానికి ప్రేమ కారణము. కామము, ప్రేమ ఒకటి కాదు. అంతే, అంతే, అంతే. అటువంటి వైషమ్యం ప్రదర్శించే వారికి వైకుంఠములో స్థానము లేదని పలికి సనకాదులు ఆ ద్వారపాలకులకు శాపమిస్తారు. శాపం ఇచ్చారు. వైకుంఠ స్థానవాసం తొలగి ద్వారపాలకులైన జయ విజయులు ఇరువురికి జీవులకు మువ్వురు శత్రువులు ఉండే భౌతిక జగత్తులో స్థానము కలుగుతుందని వారు అన్నారు. ముగ్గురు శత్రువులు. ఇంద్రియ భోగము, రెండవది క్రోధము, మూడవది అనవసరమైన కామము. జీవుల ముగ్గురు శత్రువులు. చూడండి. కాబట్టి వైషమ్యము లేని వైకుంఠములో మీరు ఆ విధంగా ప్రవర్తించినారు. కాబట్టి మీరు వైకుంఠములో ఉండదగరు మీరు. కాబట్టి ఈ విధంగా భౌతిక జగత్తులో ముగ్గురు శత్రువులున్నారు. అదేంటంటే ఇంద్రియ భోగము ఒక శత్రువు, క్రోధము రెండవ శత్రువు, మూడవది అనవసరమైన కామము. అంటే కోరికలు. ఈ 3 శత్రువులు. కాబట్టి ఈ మూడిటిని కామమే జీవుల యొక్క మూవురు శత్రువులని చెప్పి చెప్తున్నాడన్నమాట. కాబట్టి తన సేవకులు చేసిన అపరాధాన్ని తెలుసుకొని విష్ణు వెంటనే లక్ష్మీదేవితో పాటుగా అక్కడికి వచ్చారు. బయటకొచ్చేసినాడు విష్ణు. ఆయన వైకుంఠవాసుడు నారాయణుడు లక్ష్మీదేవితో పాటు కలిసి శాపమిచ్చాడు. పిల్లలు వచ్చాడనమాట. అప్పటి వరకు కేవలం తమ హృదయంలోనే గాంచబడినట్టి భగవంతుడు సాక్షాత్తుగా తమ కళ్ళెదుటే కనబడడంతో సనకాదులు పరమానందం చెందారు. అంతవరకు ఏం చేశారంటే వాళ్ళు హృదయములో నారాయణుని స్మరిస్తూ ఉన్నారు. హృదయంలో దర్శనం చేసుకున్నారు. మరి ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు సాక్షాత్తుగా తమ కళ్ళెదుట నిలబడినాడు. లక్ష్మీదేవితో పాటు కలిసి నారాయణుడు. లక్ష్మీనారాయణులిద్దరూ నిలబడినారక్కడ. ఎంతో పరమానందం చెందారు వాళ్ళు. ఆ
సనత్ కుమారులు నలుగురు. చతుష్కుమారులు అంటారు వాళ్ళని. విష్ణు భగవానుని ఇతర సహచరులు ఛత్ర చామరాదులతో పట్టి ఉన్నారు. ఇక సేవకులున్నారు. ఛత్రము పట్టుకునే ఒకరు, చామర, వింజామర ఇస్తూ కొంతమంది సేవకులు. ఆ దేవదేవుడు నడిచి వస్తుంటే చామరపు తెల్లని కేశాలు తెల్లని రాజహంస వలె కదులుతున్నాయి. పక్కన సేవకులు చామరను వీస్తున్నారు తెల్లగా. ఆ వెంట్రుకలుంటాయి గదా! ఆ వెంట్రుకలు ఎట్లున్నాయంటే తెల్లని హంసలెగురునట్టు కనిపిస్తున్నాయన్నమాట. మెల్లగా వీచే పవనముచే ఛత్రము పైనున్న ముత్యాల దండలు కదులుతున్నాయి. ఆ ఛత్రం పైన ముత్యాల దండలున్నాయి గదా! అవి ఎట్లున్నాయి? చంద్రుని వల్లే మెరిసిపోతున్నాయి. ఆ భగవంతుని సన్నిధి మంగళకరంగా కనిపించింది. అతని చూడ్కులు హృదయాన్ని రంజింపజేసినట్టెట్లు ఉన్నాయి. అతని యొక్క భగవంతుడి యొక్క నారాయణ యొక్క చూడ్కులు అంటే చూపులు ఎట్లున్నాయంటే ఎంతో మనోహరంగా హృదయాన్ని ఆనందం కలిగించేవాదిగా ఉన్నాయి. శ్యామల వర్ణుడైన అతని వక్షస్థలము లక్ష్మీదేవికి స్థానముగా అలరారుతుంది. ఆయన యొక్క శరీరము యొక్క వర్ణము శ్యామలం. నీలమేఘ శ్యామ వర్ణము కలిగిన వారు. ఆయన యొక్క వక్షస్థలములో ఎవరుంటారు? లక్ష్మీదేవి వాసం అది. లక్ష్మీ దేవస్థానం అలరారుతుంది. కాబట్టి పీత వసనముపై మొలనూలు చక్కగా శోభిల్లుతున్నది. అతని మెడలో తుమ్మెదలు మూగినట్టి వనమాల వేలాడుతున్నది. ఇక పీతాంబరములో చుట్టు కట్టి ఉన్నాడు. కాబట్టి ఇక మొలనూలు కట్టి ఉన్నాడు. బాగా బంగారపు నూలు కట్టినాడు. అతని మెడలో ఉండే వనమాల ఏదైతే ఉందో వేలాడుతుందో అన్ని రకాల వనములో దొరికే ప్రతి పుష్పాల యొక్క కదా సౌరభాలు వెదజల్లుతూ ఉన్నటువంటి పుష్పములతో మాలను ఏర్పాటు చేసి కట్టి ఆ పూలదండను భగవంతునికి మరి మెడలో వేసినారు కాబట్టి ఆ వాసనకు ఈ తుమ్మెదలు అక్కడ అట్లనే వెనువెంటనే విష్ణువుతో పాటు, మహావిష్ణువుతో పాటు, నారాయణునితో పాటు అవి కూడా ఆ పూలదండ లో ఉండే పువ్వుల యొక్క సౌరభాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నాయన్నమాట అవి. కాబట్టి తుమ్మెదలు మూగినాయి. మనకు గదా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు అక్కడ ఆ విధంగా మూగినట్టి వనమాల వేలాడుతున్నది ఆ భగవంతుడి యొక్క మెడలో. ఆ మేఘశ్యాముని కరములు కంకణ శోభితమై ఉన్నాయి. చేతులకు కంకణాలు వేసుకొనున్నాడు ఆయన. ఒక హస్తమును అతడు గరుడుని భుజముపై ఉంచాడు. ఒక చెయ్యి ఇట్లా గరుడు యొక్క భుజం పైన పెట్టినాడనమాట. రెండవ చేతితో కమలాన్ని లీలగా తిప్పుతున్నాడు. రెండవ చేతితో కమలం ఉంటుంది గదా! చేతిలో ఆయనకి. ఒక చేతిలో కమలము, ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో శంఖము, ఇంకొక చేతిలో చక్రము, సుదర్శన చక్రం 4 ఉంటాయన్నమాట ఆయనకి. కాబట్టి లీలగా తిప్పుతున్నాడనమాట. కర్ణకుండల కాంతితో మెరిసే కపోలాలతో అతని ముఖమండలం శోభిల్లుతున్నది. కాబట్టి అతని యొక్క కర్ణకుండలాలు ఉన్నాయి. దగదగ మెరిసిపోతున్నాయి. దానికి పొదిగిన వజ్ర వైడ్యాల యొక్క కాంతితోటి ఎంతో కాబట్టి ఈ కపాలములంతా చక్కగా ఎంతో మెరిసిపోతూ ఈ కపోలములు అంటారు. ఇవి కర్ణకుండలములు పక్కన ఉండే ఈ కపోలములు ఎంతో సుందరంగా మెరిసిపోతున్నాయన్నమాట. ముఖమండలం శోభిల్లుతా ఉందన్నమాట. కంఠములో కౌస్తుభమణి ఉందన్నమాట. కౌస్తుభమణి కంఠములో ఏముంది? కౌస్తుభం. కాబట్టి అది ఎంతో విలువైనది. మరి ఇక్కడ మనకు కాబట్టి లక్ష్మీదేవి యొక్క తండ్రి ఆ మణిని మరి లక్ష్మీదేవిని కన్యాదానం చేసినప్పుడు ఇచ్చి ఉంటాడనమాట. ఎవరికి? నారాయణుడికి. కాబట్టి కౌస్తుభమణితో అతడు విరాజిల్లుతున్నాడు. ఎంతో శోభాయమానమైనటువంటి మణి అది. అంతటి పరమ సౌందర్య మూర్తి దర్శనముతో మునుల మానసాలు రంజించాయి. ఎంతో ఆనందపడాయి. ఆ మునుల యొక్క చిన్నపిల్లలు చతుష్కుమారుల యొక్క మనస్సులు ఆనందపడాయి. వెంటనే వారు వంగి అతనికి పాదాభివందనం చేశారు. పాదాభివందనం చేసే సమయంలో దేవదేవుని
పాదార విందములకు సమర్పించబడిన తులసీదళ సుగంధము వారి నాసికాపుటములలో ప్రవేశించింది. చూడండి. కాబట్టి దేవదేవుడు నారాయణ యొక్క పాదాల పైన తులసి దళాలతోటి ఎప్పుడు అర్చిస్తా ఉంటారు గదా! తులసీదేవి అర్చిస్తుంటుంది గదా! ఎవరు తులసీదేవి కాదు, లక్ష్మీమాత. కాబట్టి ఆ తులసి, ఆ పుష్పముల యొక్క సౌరభము ఆ పాదాలలో ఉండే ఆహ్, ఆ సౌరభం వచ్చేసి వీళ్ళు పాదాల్లో దండం పెట్టేటప్పుడు ఈ వీళ్ళ ముక్కుపుటలోనికి వెళ్ళిపోయినాయనమాట. ఆ సౌరభం, ఆ వాసన. వెంటనే అంతే అప్పటిదాకా నిరాకార బ్రహ్మానుభూతిలో అనురక్తులైనట్టి వారి మనస్సు, దేహంలో మార్పులు కలుగసాగింది. మొదట పూర్వమొచ్చేసి నిరాకార బ్రహ్మాన్ని ఉపాసించేవాళ్ళు. అంటే బ్రహ్మజ్యోతిని ఉపాసించేవాళ్ళు వీళ్ళు చతుస్కుమారులు. ఎప్పుడైతే ఆ నారాయణుడి యొక్క పాదముల పైన ఈ తులసి దళాల యొక్క సౌరభము, సుగంధముల యొక్క సుగంధాలు, పుష్పముల యొక్క సుభంగం సు సు సుగంధములు ఎప్పుడైతే వాళ్ళు తల ముక్కుపుటాలకు వెళ్ళిపోయినాయో, ఆ వాసన ఆఘ్రానించిన వెంటనే వారు పూర్ణ స్వరూపుడైన భగవంతుడిని నిరాకార బ్రహ్మంగా, సాకార భగవంతుడు బ్రహ్మంగా వాళ్ళు ఆరాధించారు. మనసులో మార్పు తొలగిపోయింది. మాయ యొక్క తెర తొలగిపోయింది. ఈయన నిరాకారుడు కాదు, సాకారుడు భగవంతుడని జెప్పేసి వాళ్ళు గుర్తించారు. విష్ణు భగవానుని సుందరమైన ముఖము వారికి నీలపద్మకోశము లాగా కనిపించింది. నీలపద్మకోశం ఎప్పుడు నీలంగా ఉంటాడు. నీలమేఘశ్యాముడు గదా! ఆయన యొక్క ముఖము. కాబట్టి సుందరంగా ఉంది. కాబట్టి నీలపద్మకోశంలా కనిపించింది. కాబట్టి పద్మం యొక్క పుష్పం. పద్మం ఎట్లుంటుంది? నీలంగా ఉంటుంది. కానీ నీలంగా ఉంటుంది ఇక్కడంతే. అతని దరహాసము విరిసిన మల్లె పువ్వులాగా కనిపించింది. తెల్లని ఈ దంతాలు ఉంటాయి కాబట్టి ఆయన నవ్వితే ఎలా ఉంది? దరహాసము మల్లె పువ్వులాగా కనిపించింది. భగవానుని ముఖారవింద దర్శనముతో వారి మనస్సు పులకించసాగింది. ఆయన యొక్క ముఖాన్ని ఎప్పుడైతే దర్శిస్తామో భగవంతుడి యొక్క ముఖాన్ని ఎంతో ఆనందం, మనసు పులకించిపోతుందనమాట. ముఖ కమలాన్ని పదే పదే చూసిన తర్వాత వారు ఆ దేవదేవుని పాదపద్మ నఖములను తిలకించసాగారు. ముఖాన్ని చూసి ఆపాదమస్తకము దర్శనం చేసుకోవాలి కదా భగవంతుని. కాబట్టి మస్తకం నుంచి కిందికి అట్లనే చూస్తూ ఆయన యొక్క పాదాల యొక్క నఖాల యొక్క అగ్రాలను కూడా దర్శించసాగారు. పాద పద్మ నఖములను తిలకించసాగారు. ఆ విధంగా నఖశిఖ పర్యంతము భగవంతుని చూస్తూ చివరికి అతనినే ధ్యానించసాగారు. ఆ విధంగా ఆయన చూస్తూ మనసంతా ఆయన ధ్యానములో మునిగిపోయింది. ధ్యానించసాగారు. అంటే భగవంతుని రూపము ఏదో ఊహాత్మకమైనది కాదు. తాము తమ తండ్రి ద్వారా వినినట్టి భగవద్రూపమును ఇప్పుడు స్వయముగా గాంచుచున్నట్లు సనకాదులు భగవంతునితో అన్నారు. అంతవరకు బ్రహ్మదేవుడు చెప్పినాడు కాబట్టి మానసపుత్రులు గదా వీళ్ళు బ్రహ్మకు చతుర్ముఖ బ్రహ్మకు చెప్పింటాడు. కాబట్టి నా తండ్రి నారాయణుడు ఈ విధంగా ఉన్నాడు, ఇట్లా ఉంటాడు, ఇంత శోభాయమానంగా, ఇంత అందంగా ఉంటాడు అని చెప్పి ఉంటాడనమాట ఆయన. అది విన్నదే కానీ ఎప్పుడైనా చూసినారు వాళ్ళు చూడలేదు. ఇప్పుడు చూసేసినారు. అందుకే చెప్పినాడు, నారాయణ చెప్పినారు. మా నాన్న మాకు చెప్పేవాడు. కాబట్టి ఓ నారాయణ మీరు ఎంతో అందంగా ఉన్నారు మీరు అని చెప్పేసి ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం మేము అని చెప్పేసి నారాయణతో చెప్పారనమాట. ఇక వారి మాటలు వినిన విష్ణు భగవానుడు బ్రాహ్మణుల మహాత్మ్యాన్ని కీర్తించాడు. ఆ మాట చెప్పిన వెంటనే భగవంతుడికి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే వాడు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణత్వాన్ని కీర్తించినారనమాట. ఎవరు? భగవానుడు నారాయణుడు. తన సేవకులు చేసిన తప్పిదానికి క్షమాపణ వేడాడు. తమ సేవకులు జయ విజయాలు చేశారు కదా, తప్పు చేశారు కదా, కాబట్టి నా సేవకులే కదా, నేను తప్పు చేసినట్లే, కాబట్టి నాయన సనత్ కుమారులారా నన్ను క్షమించండి అని చూసి అడిగారనమాట. చూడండి కృష్ణుడు భగవంతుడు. ఎందుకంటే బ్రాహ్మణులన్నా గోవులన్నా భగవంతుడికి చాలా ఇష్టం. కాబట్టి నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని భాగవతంలో చెప్పినారు. భగవంతుని కీర్తించినారు. ఆ విధంగా దేవదేవుడు తన వారు చేసిన తప్పుకు తానే బాధ్యతను స్వీకరించాడు కూడా.
కాని వారు తిరిగి త్వరగా తన లోకానికి వచ్చేటట్టు అనుగ్రహించమని ఆ దేవదేవుడు మునులను అర్థించాడు. సరే నాయనా మీరేదో చెప్పారు గదా! ఈ ముగ్గురు శత్రువులు ఆ! ఇంద్రియ భోగము, క్రోధము, అనవసరమైన కామము అంటే అనవసరమైన కోరికలు ఏవైతే ఈ 3 శత్రువులు జెప్పారు గాబట్టి, ఆ విధంగా మీకు వైషమ్యం ఉంది గదా! మీరు ఆ విధంగా మీరు దానవులుగా 3 శత్రువులు కలిగిన వారిగా మీరు అవతరించండి, జన్మించని జెప్పారు గదా! మరి వీరు త్వరగా కూడా ఈ వైకుంఠానికి వచ్చే విధంగా కూడా కొద్దిగా వాళ్ళకి ఆశీర్వదించమని జెప్పేసి నారదుడే కోరారనమాట. భగవంతుని మాటలకు సనకాదులకు కొంచెము ఇబ్బంది కలిగింది. కొంత ఏం కలిగింది? కొంత ఇబ్బంది కలిగిందనమాట. అయ్యో! అనవసరంగా మేము శాపం ఇచ్చామే వీళ్ళకి అని చెప్పేసి. ఇది ఇబ్బందనమాట వాళ్ళకి. అనవసరంగా తాము వైకుంఠ వాసులు ఇరువురికి శపించామని వారు భావించారు. వారి మానసిక స్థితిని గమనించిన భగవానుడు తన సంకల్పం వలననే జయవిజయులకు శాపము కలిగిందని, దానికి సనకాదులు చింతించాల్సిన పని లేదని తెలిపారు. కాబట్టి ఈశ్వరः పరమः కృష్ణः సచ్చిదానందవిగ్రహः అనాదిరాదిగోవింద సర్వకారణకారణం. సర్వకారణానికి కారణం ఎవరంటే భగవానుడు కదా! కాబట్టి ఆ శిశువులు, బాలురు శాపమిచ్చినాడంటే అది వారి సంకల్పం కాదు. హృదయస్థ పరమాత్ముడుగా తను ఉంటాడు కాబట్టి మనసులో ఆయనే చెప్పిస్తాడనమాట. ఆ శాపం ఇప్పించినాడు తన వాడికి. కాబట్టి నాయనా సనత్ కుమారులారా మీరు చింతించాల్సిన అవసరం లేదు నాయనా. అది నేనే కలిగించాను. అది మీది కాదు. మీది ఏమాత్రం తప్పు లేదు మీది అని జెప్పేసి, శీఘ్రమే తన సేవకులు తిరిగి తన సన్నిధానికి రాగలరు కూడా అని ఆశ్వాస ఆయన్ని ఇచ్చాడు. వైకుంఠం నుండి జయ విజయులు పతితులు కావడం అనేక మందికి సందేహాలు కలిగిస్తుంటుంది. దానికి పలువురు ప్రామాణికులు చక్కని సమాధానాన్ని చెప్పారు. ఏంటా సమాధానం అంటే, లీలార్థము భగవానుడు ధరణిలో అవతరించారు. కాబట్టి లీలలు చేయాల భగవంతుడు. కాబట్టి తన భక్తులతో తను కలిసి ఉండాలా. కాబట్టి అటువంటి లీలలు చేస్తాడు కాబట్టి, ఆ లీలల ద్వారా బద్ధజీవులను కూడా తన వైపుకు ఆకర్షించాలి కాబట్టి, మరి ఆ లీలలు భగవానుడు బద్ధజీవులతో కలిసి ఎలా చేయగలడు? అందుకే అతని బంధుమిత్రులు కానీ, చివరకు శత్రువులు గాని, అతని నిత్య సహచరులే అయి ఉంటారు. కాబట్టి బంధువులు కావచ్చు, శత్రువులు కావచ్చు వాళ్ళంతా ఎవరంటే తనతోటి ఉండి నిత్య సహచరులే ఉంటారు. మరి జైవిజయులు మరి నిత్య సహచరులే గదా! మరి వారే గదా! మరి హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, మరి రావణుడు, కుంభకర్ణుడు, మరి శిశుపాలుడు దంతవక్రుడుగా వచ్చింది. కాబట్టి వాళ్ళంతా ఎవరు? నిత్య సహచరులే. కాబట్టి భగవద్లీలలో పాల్గొనడానికి వారు వచ్చి తమ వంతు కార్యక్రమాన్ని నెరవేరుస్తారు. మళ్ళీ భగవంతునితో కూడా ఒక్కొక్కప్పుడు యుద్ధ వాంఛ కలిగి ఉంటుంది గాబట్టి, యుద్ధం చేయాలంటే శత్రువు కావాలి కదా! అందుకే వైకుంఠవాసియే అతనికి శత్రువు రూపంలో ధరణిలో గోచరించి యుద్ధ వాంఛను తీరుస్తాడు. భగవంతుడు గూడా ఆడుకోవాలి గదా! కాబట్టి యుద్ధం చేయాలా? అంటే ఎవరితో చేయాలా? తన యొక్క ప తన యొక్క వైకుంఠవాసులే అన్నమాట. కాబట్టి ఆ విధంగా ర రంగస్థలముపై నా నా నాట్యరంగ యజమానికి ఒక శత్రువుగా పాత్రాభినయము చేయవచ్చును. అంత మాత్రాన వారు నిజంగా శత్రువులవుతారా? ఇక్కడ పరిస్థితి కూడా అంతే. కాబట్టి నాటకంలో ఒకరు ఉంటారు. రావణుడుగా వేషం వేస్తాడు. అంత మాత్రాన రావణుడా అంటే కాదు. అతను కూడా సహచరుడే అంతే. తర్వాత సనకాదుల మునులు భగవంతుని ప్రదక్షిణ నమస్కారం చేసి తృప్తి చెందిన హృదయములతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. భగవానుడు పిదప తన సేవకులతో శాపం గురించి భయపడవలసిన అవసరం లేదని, శీఘ్రమే వారు తిరిగి తన సన్నిధికి చేరగలరని ఆశ్వాసన ఇచ్చారు. తర్వాత దేవదేవుడు లక్ష్మీదేవితో పాటుగా తన పురములోనికి వెళ్ళిపోయారు. శాప ఫలితంగా జయవిజయులు వెంటనే పతితులై దితి గర్భములో ప్రవేశించారు. మొట్టమొదట దితి, కశ్యప, దితిల పుత్రులుగా పుడతారు. వైషమ్యాన్ని ప్రదర్శించగానే జయవిజయులు వైకుంఠం నుండి పతనం చెందారు. కాబట్టి వైకుంఠంలో పతనము నుండి చెందుతారంటే దానికి కారణం ఏమంటే వైషమ్యులు లేని చోట వైషమ్యులు పెట్టారు కాబట్టి వైషమ్యములు కలిగి ఉన్నారు కాబట్టి పతనం చెందుతారు. అది భగవత్ సంకల్పమే అయినప్పటికిని తెలియవచ్చే ఉపదేశం ఏమిటంటే వైషమ్య భావన తలెత్తగానే వైకుంఠ వాతావరణము లోపిస్తుంది అని అర్థము. కాబట్టి వైషమ్యాలు కలిగి ఉంటే గనక వైకుంఠంలో ఉన్న వారికైనా పతనము తప్పదు అని జెప్పేసి భగవంతుడిక్కడ మనకు
హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే కలతలు లేని జీవనం సాగుతున్నదో అదే వైకుంఠ వాతావరణము. ఎప్పుడైతే భక్తిలో అగ్రసరులు కావడానికై పరమోత్సాహంతో పాడు పోటీ సాగుతున్నదో అదే వైకుంఠ పోటీ. ఎక్కడైతే పరస్పర విరుద్ధ స్వభావ జీవులు కలిసి ఉండగలరో అక్కడ ఉన్నది వైకుంఠమే. ఈ విషయాన్ని భక్తులు జాగ్రత్తగా గమనించాలి. వారి జీవితాలలో, ఇండ్లలో వైకుంఠ వాతావరణం ఉన్నచో లేదో వారే సులువుగా తెలుసుకోవచ్చును. వైషమ్యాలు పొడసూపని జీవనాన్ని వారు కొనసాగిస్తుంటే వారు వైకుంఠంలో ఉన్నట్టే. చైతన్య మహాప్రభు ఝారిఖండ్ అడవుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన చేసే హరినామ సంకీర్తనకు ప్రభావితమై క్రూరమృగాలు కూడా సాధు జంతువులుగా మారాయి. పులులు, జింకలు కౌగిలించుకొని నృత్యం చేశాయి. ఏనుగులు హరినామాన్ని పలికాయి. కోతులు కూడా గెంతుతూ కీర్తనలు చేశాయి. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి శ్రీ చైతన్యుల రూపములో హరినామము చేసే సరికి సాక్షాత్తుగా గోలోకమే అక్కడ సాక్షాత్కరించింది. దానితో వైషమ్యాలు ఆవిరైపోయాయి. అడవి జంతువులు తమ స్వభావాన్ని మరిచి హరినామ సంకీర్తనలో పాల్గొన్నాయి. చైతన్య మహాప్రభు ఒకసారి వచ్చేసి జార్ఖండ్ అడవిలో మరి ప్రయాణం చేస్తూ పూరి జగన్నాథుడి నుంచి ఇక్కడికి హరే కృష్ణ మహామంత్రం ప్రచారం చేయడానికి వచ్చేటప్పుడు మరి మధ్యప్రదేశ్‌లోని జార్ఖండ్ ప్రాంతంలో వచ్చేసి అడవిలో హరినామ కీర్తన చేసుకుంటూ వస్తాడాయన భగవంతుడు ఎప్పుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని. కృష్ణ 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 హే కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం రామ రాఘవ రామ రాఘవ రక్షా మాం కృష్ణ 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 హే అని కీర్తన చేస్తూ వస్తూ ఉంటే ఆ జార్ఖండ్ అడవిలో ఉండే క్రూర మృగాలు, మరి సాధు మృగాలు అన్నీ కలిసి ప్రేమగా నర్తించాయన్నమాట. ఆ కోతులు కీర్తన చేస్తూ నృత్యం చేశాయి. కాబట్టి సాక్షాత్తు శ్రీకృష్ణుడే కదా ఇక్కడ చైతన్య ప్రభు రూపంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ గోలోకంగా మారిపోయింది ఆ అడవి ప్రాంతం అంతా. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి అక్కడ. దానితో వైషమ్యాలు అంతా ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయన్నమాట. కాబట్టి శత్రు జంతువులు, మిత్ర జంతువులు ఇవన్నీ కలిసిమెలిసి ఎంతో గొప్పగా వారి యొక్క స్వభావాన్ని మర్చిపోయి హరినామ కీర్తనలో పాల్గొన్నాయి. ఎవరికైతే మనసా వాచా కర్మణ కృష్ణునితోనే సంబంధం ఉంటుందో వారి చరమగమ్యము భగవద్ధామమే. కాబట్టి భగవద్ధామమే ఎవరు? శ్రీకృష్ణుడితో పాటు సంబంధం ఉండాలి. అటువంటి సంబంధం ఉండాలి. మనసా వాచ కర్మ. మనో వాక్ కాయ. మనస్సు, వాక్ అంటే వాక్యము, మాట, కాయము అంటే శరీరం. ఈ మూడిటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇది భగవంతునితో సంబంధం కృష్ణుడితో సంబంధం ఉంటుందో వారి చరమ లక్ష్యం ఏమిటంటే భగవద్ధామం. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు స్వయముగా బృందావనంలోని గోపులకు తెలియజేశాడు. గోపికలకు ఈ విషయాన్ని భగవంతుడు స్వయంగా చెప్పాడనమాట అక్కడ బృందావనంలో. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నందమహారాజును వర్ణలోకం నుండి కాపాడాడో అప్పుడు అందరికీ అతని మహిమ పూర్తిగా తెలిసిపోయింది. ఒకప్పుడు ఏకాదశి ఉపవాసం చేసి, సముద్ర స్నానం చేసి, పూజ చేసి, మరి నిత్య కార్యక్రమంలో పాల్గొనని చెప్పి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ వేళ కాని వేళ, రాత్రి వేళ సముద్ర స్నానం వెళ్ళినప్పుడు అది నిబంధన రాహిత్యంగా చేయడం తప్పు కాబట్టి ఆ వరుణుడు ఎవరైతే ఈ సముద్రపు రాజు ఎవరైతే వరుణదేవుడి దగ్గరికి తీసుకెళ్తారన్నమాట ఆయన యొక్క పార్షదులు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆ వరుణుడితో తన తండ్రి నందమహారాజు వదిలేయమని చెప్పేసి తీసుకొని ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆ గోపికలకి
గోపబాలుడికి అందరికి తెలిసిపోయింది. భగవంతుడు ఈయన సాధారణమైన బాలుడు కాదని జెప్పేసి. అప్పుడు అందరికి తెలిసిపోయిందనమాట. పూర్తిగా మహిమ తెలిసిపోయింది అయింది. అప్పుడు వారు శ్రీకృష్ణుడు తన లోకాన్ని దర్శింప చేస్తాడా అని మనసులో ఆలోచించారు. ఆయన లోకం ఏది? గోలోక బృందావనం గదా! కాబట్టి దాన్ని దర్శింపజేస్తాడనేసి మనసులో అందరూ అనుకున్నారంట. సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు గోపుల మనస్సును తెలుసుకొని సాక్షాత్తుగా తన గోలోకాన్ని దర్శింపజేశాడు. హరి బోల్. కాబట్టి ఆయన హృదయస్థ పరమాత్ముడాయన భగవంతుడు. కాబట్టి వాళ్ళ మనసులో ఉండే కోరికను తన మనసులో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నాడు కాబట్టి భగవంతుడు కదా! హృదయస్థ పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పేసి అధ్యాయము భాగవతంలో ఉంది కాబట్టి ఆ విధంగా అందరి మనసులో ఉండే విషయాన్ని ఆయన తెలుసుకొని వాళ్ళని ఆయన యొక్క లోకం యొక్క దర్శనాన్ని కలిగించాడు. భగవద్ధామంని కలిపి ఆ భగవద్ధామము అచ్చము తమ బృందావనము లాగానే ఉండడము, తమ బృందావనంలో లాగానే శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జగత్తుకు ప్రభువుగా నెలకొని ఉండడము వారికి కనిపించి అచ్చరు ఉందారు. అది కాబట్టి రాధారాణి చెప్పింటారనమాట. మనం గోలోకములో అవతరించాలి. భూలోకములో రండి, వెళ్దాం రండి అని చెప్పేసి రాధారాణిని అడిగితే, నేను రాను. అక్కడ బృందావనం ఉందా? లేదు. నాకిష్టమైనది బృందావనం కావాలి నాకక్కడ అంటే, బృందావనం అక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్తాడనమాట. తర్వాత గోవర్ధనగిరి కావాలి నాకు అంటే, గోవర్ధనగిరి ఏర్పాటు చేస్తాడు. ఆ యమునా నది కావాలి నాకు. సరే యమునా నదిని ఏర్పాటు చేస్తాను. ఆ విధంగా వచ్చేసి అచ్చము తా తాము ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అదంతా గోలోకమే. అటువంటి భూలోక గోల గో భూలోకములో మరి గోలోకాన్ని ఆయన సృష్టించి మరి రాధారాణిని తీసుకొచ్చాడు కాబట్టి, అక్కడ ఇక్కడ వాళ్ళకి వ్యత్యాసం ఏం కనిపించలేదు. వాళ్ళ యొక్క ధామం. తద్భాసతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పేసి భగవానుడు చెప్పినట్టు గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆ యొక్క భగవానుడి యొక్క ధామాన్ని వాళ్ళకి చూపించారు. చాలా ఆశ్చర్యం పొందారు వాళ్ళంతా. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉందనమాట. గోలోకం అంటే తాముండే బృందావనం ఏదైతే అక్కడ బృందావనం ఉంది. అక్కడ ఉండే గోవర్ధనగిరి ఇక్కడుండే గోవర్ధనగిరి అక్కడ చూసినారు. ఇక్కడ ఉండే యమున నది అక్కడ చూశారు. సారాంశం ఏమిటంటే కృష్ణ భక్తి భావనలో తన్మయులై జీవించే భక్త శిఖామణులు వైషమ్య రహితమైన వైకుంఠములో కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వైకుంఠమే అవుతుంది. ఎప్పుడంటే కృష్ణ భక్తి ప్రేమతో భక్తియుక్త సేవ చేసినప్పుడు. సమయం రాగానే భగవదాదేశముపై భగవద్ధామ పయనము చేపడతారు. కాబట్టి సమయం వచ్చినప్పుడు కృష్ణుడు పిలుస్తాడనమాట. అప్పుడు మనము గోలోక బృందావనానికి వెళతాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ.